సో, మామ మన తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో, దాంట్లో మన 'తలపతి విజయ్' గారికి ఎన్ని సీట్స్ వచ్చాయి? రిమైనింగ్ పార్టీ వాళ్ళకి ఎన్ని సీట్స్ వచ్చాయి? మన తమిళనాడు సీఎం విజయ్ దళపతి అన్న అయ్యాడా లేదా అనేది మాట్లాడుకుందాం అనమాట. సో, దానికన్నా ముందు ఛానల్‌కి కొత్త వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండన్నమాట. టు సినిమా స్క్రీన్స్ టు పీపుల్స్ హార్ట్స్ టు అవర్ బెస్ట్ విషెస్ టు అవర్ తలపతి విజయ్ అన్న ఫర్ బెస్ట్ సీఎం జర్నీ. అండ్ ఇలాంటి మంచి మంచి పనులు చేసుకుంటూ సీఎం సీట్‌ని మంచిగానే యూజ్ చేసుకుంటూ మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం భయ్యా. సో, మన ఛానల్‌కి ఏమైనా కొత్త వచ్చినట్టయితే ఫస్ట్ చెప్పానన్నమాట, సబ్స్క్రైబ్ చేసుకొని తలపతి విజయ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి? మరి ఆయన సీఎం అయ్యాడు కదా! ఏంది మీ పంచాయతీ ఏంది? మీ లెక్కలేందో కింద కామెంట్ అయితే చేసుకోండి. సో, ఎలాంటి డేట్ వేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం భయ్యా. 234 స్థానాల్లో తానే అభ్యర్థిని అని ప్రకటించుకొని ఒంటి చేత్తో అందరినీ ఓడించిన వ్యక్తి అన్నమాట మన తలపతి విజయ్ అన్న. సో, ఒక మనిషి, ఒక ఉద్యమం, ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. సో, లిటరల్లీ నాకనిపిస్తుంది ఏంటంటే లైక్ మన తలపతి విజయ్ గారు వచ్చేసి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకు ఇక్కడ ఒకటి బాగా అనిపించింది భయ్యా లిటరల్లీ. సో, మన తలపతి విజయ్ గారు ఆయన కార్ డ్రైవర్‌కి, ఒక పర్సనల్ డ్రైవర్‌కి ఎమ్మెల్యే టికెట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఆయన విన్ అయిన సందర్భంగా ఎమ్మెల్యే టికెట్ కార్ డ్రైవర్‌కి ఇచ్చాడని చెప్పుకోవచ్చన్నమాట. సో, రియల్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనిపించింది నాకొచ్చేసి. అంటే ఒక మనిషి అలయన్స్‌కి అగైన్స్ట్‌గా వెళ్ళి సీఎం అవ్వడం అనేది మాత్రం సింపుల్ విషయం కాదని చెప్పొచ్చు భయ్యా. సో, మోర్ దెన్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మన తలపతి విజయ్ అన్న కొట్టిన సీట్స్ ఎంతంటే ఆల్మోస్ట్ 108 సీట్స్ అయితే కొట్టాడన్నమాట. 234 స్థానాల్లో అంటే తమిళనాడులో ఎక్స్‌పీరియన్స్‌డ్ పార్టీస్ చాలా ఉన్నాయన్నమాట. కానీ అవని కాదనుకోని ప్రజలందరూ మన తలపతి విజయ్‌కి ఓటేయడం అనేది ఒకటి వేవ్ అని చెప్పుకోవచ్చన్నమాట లిటరల్లీ. ఎందుకంటే లైక్ వైఫ్ డివోర్స్ అని ఎలిగేషన్స్ ఏసాక అండ్ చాలా నెగెటివ్స్ అయ్యాక చాలా వచ్చాయన్నమాట. కానీ ఇంత మార్జిన్‌తో కొట్టేదనేది లిటరల్లీ మామూలు విషయం కాదన్నమాట. సో, ఇంకా తమిళనాడు సీట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మన టీవీకే పార్టీ లీడింగ్‌లో అయితే ఉందన్నమాట. సో, ఆల్మోస్ట్ 110 సీట్స్ దాకా రావడం అయితే జరిగిందన్నమాట. అరౌండ్ 109 సమ్ డాష్‌బోర్డ్స్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత చూసుకున్నట్టయితే మన ఏడీఎంకే పార్టీ చూసుకోవచ్చన్నమాట. సో, 64 సీట్స్ లీడింగ్‌తోనైతే ఉందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత డీఎంకే స్టాలిన్ అలయన్స్ అని చెప్పుకోవచ్చు. స్టాలిన్ గారిది అలయన్స్ పార్టీ. సో, 61 సీట్స్‌తో ఉందన్నమాట లీడింగ్. సో, డీఎంకే అలెన్ అరౌండ్ 49 దాకా ఉంటదన్నమాట. సో, ఇవొచ్చేసి 234 ప్లేసెస్‌లలో రౌండ్ ఫిగర్ అని చెప్పుకోవచ్చన్నమాట సీట్స్. సో, మార్జిన్ నంబర్‌తోనైతే మన తలపతి విజయ్ గారు వచ్చేసి లీడ్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చన్నమాట. ఒక వేవ్ అని చెప్పాను కదా! అది ఇదే. సో, చాలా అండర్ ఎస్టిమేట్ చేశారన్నమాట మన తలపతి విజయ్ గారిని. గెలవడు, చెయ్యడు అది ఇది అని చాలా అండర్ ఎస్టిమేట్ చేశారన్నమాట. మన తెలుగు నుంచి కూడా చాలామంది పీపుల్స్‌ని నేను చూశాను. మా ఫ్రెండ్స్‌లోనే చాలామంది అన్నారు తలపతి విజయ్ గెలవాలే అని. బట్ వాళ్ళందరికీ గట్టి 90 రాడ్ దింపాడన్నమాట. సో, గ్రౌండ్ లెవెల్‌లో మంచి మంచి హైప్ అయితే ఉండే. సో, చాలామంది ట్రోల్ చేశారు కానీ ఇప్పుడు వాళ్ళందరికీ ట్రోలర్స్ అందరికి 90 రాడ్ దింపాడని చెప్పుకోవచ్చు మన తలపతి విజయ్. మంచి సీఎం అయితే అయ్యాడు. ఇంకా 'జననాయక' మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మన తలపతి విజయ్ గారు సీఎం అయ్యాక మూవీ రిలీజ్ చేద్దామని ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కానీ లేకపోతే మూవీ టీం వాళ్ళు కానీ అనుకున్నారు. సో, అనుకున్నట్టే తలపతి విజయ్ గారు వచ్చి సీఎం అయితే అయ్యారన్నమాట. సో, ఏంటంటే ఇప్పుడు మూవీ అనేది మనకి మే 14th అన్నా లేకపోతే మే 22 అన్న మూవీ రావచ్చు. సో, నాకు తెలిసిన మటుకి మే 14థే మంచిగా ప్రిఫర్ చేస్తారైతే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మే 22కి ఆ టైంలోపు ఇంకా వాళ్ళకి గ్యాప్ ఉండదన్నమాట. తర్వాత పెద్ద ఉంటుంది కాబట్టి. సో, మంచి టైటిల్ కార్డ్ అయితే ప్లాన్ చేస్తున్నారంట తలపతి విజయ్. మన తమిళనాడు సీఎం తలపతి విజయ్ ఇట్లా టైటిల్ కార్డ్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. లెట్స్ సీ ఏమవుద్దో మరి ఏంది కథ అనేది. సో, తలపతి విజయ్ గారు సీఎం అయితే అయ్యారు కదా! సో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ అయితే చేయండన్నమాట. అండ్ మన ఛానల్‌కి కన్నా కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని 'జననాయక' మూవీకి మీరు వెళ్తున్నారా? అంటే ఒకవేళ డేట్ రిలీజ్ అయితే మాత్రం మీరు వెళ్తారా లేదా అనేది చెప్పానన్నమాట. కామెంట్ సెక్షన్‌లో మాతో షేర్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆన్‌లో పెట్టుకోండి. తలపతి విజయ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలానే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ మంచి మంచి అప్డేట్స్, మూవీ రివ్యూస్ మన ఛానల్‌లో వస్తూ ఉంటాయన్నమాట. డూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్‌లో పెట్టుకొని భయ్యా. అండ్ తలపతి విజయ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.